నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను, కానీ రేవంత్ రెడ్డి గారు ఇంకోరి కోసం అనుచారు అనేది తప్పు. పార్టీ జెండాను ఎవరు మోస్తే వాళ్ళకి. తెలంగాణ వెనుకబడ్డానికి కారణమే అత్యధిక సీఎంలు రాయలసీమ అయితేనేమి ఆంధ్ర ప్రాంతం వాళ్ళు పరిపాలించడం వల్ల చెప్పుకున్న సందర్భాలు, ఆ రకంగా జరిగిన గాయకులు కవులు అన్నీ కూడా అలైవికంగా ఉన్నాయి. సో అలాంటి అంశమైనటువంటి అలాంటి వంశం నుంచి వచ్చినటువంటి షర్మిల గారికి అంటే వైఎస్ జగన్ కూడా సమైక్యాంధ్ర నినాదం ఎత్తుకున్నప్పుడు మానకోట రాళ్ళ మీద పాటలు పాడిన సందర్భాలు ఉన్నాయి కవులు గాయకులు. మీరు కూడా అలాంటి సందర్భాలు చాలా పాటలు కూడా పాడారు వాళ్ళని. మరి అలాంటి మళ్ళీ కూడా వారి యొక్క వారసత్వానికి మీ యొక్క కాంగ్రెస్ పార్టీలోనే ఇంకా యువన్ అది రకరకాల ప్రాబ్లం ఉంటుంది. ఈడ కనీసం ఒక సిస్టమేటిక్ ఉంది, పద్ధతి ఉంది. అందువల్ల ఢిల్లీ నుంచి హైదరాబాద్కి వచ్చి మాట్లాడుకొని ఊరుకు చేరేస్తారు. పాడతారా వాళ్ళ యొక్క సభలకు కానీ మీ యొక్క గానం మళ్ళీ వినిపిస్తారా? ఎవరికి? కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కానీ వినిపిస్తానండి. మీరు అట్లెట్లు అడుగుతారు? నేను అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతిపక్షంలోనే ఉంది. నాటది ప్రజా సమస్యలు అన్నీ పాడతాను, ఒక రాజకీయ ఎజెండా తీసుకున్నాగా నేను. రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే వెళ్తున్నారని కొంత తర్వాత స్వేరోలో కూడా జ్ఞానయుద్ధము చేద్దాం లేరా స్వేరు అనే పాట పాడి జ్ఞానోదయం కోసం కొన్ని రోజులు తిరిగి వచ్చాను సడన్గా పార్టీలోకి. అందువల్ల బేసిక్గా నేను ఎదిగొచ్చి పుట్టొచ్చినటువంటి వాడలు పేదల వాడలు, దళితుల వాడలు, రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా అన్ని రకాలుగా అణచివేయబడ్డ వాడలు కనుక జ్ఞానయుద్ధం అనేది ఎప్పటికీ కూడా సాగుతుంది. తెలంగాణ ఉద్యమకారులు 1200 మంది చనిపోయిన సందర్భంగా వాళ్ళ పాలన తార్కాణ్యం కాదా? వాళ్ళ ఆత్మలు ఎలా ఘోషిస్తాయి? వాళ్ళ ఆత్మలు ఎలా సంతోషిస్తాయి? మీరు అలా ఎందుకు అర్థం చేసుకుంటున్నారో నాకు తెలియదు, కానీ నేను ఇంతకుముందు కాంగ్రెస్లో ఉన్నాను. అంతకుముందు నేను ఏదో ఇండిపెండెంట్గా ఏం లేను. కాంగ్రెస్ పార్టీలో సాంస్కృతిక విభాగానికి చైర్మన్గా పనిచేశాను. ఇప్పుడు ఆల్రెడీ షర్మిలక్క గారి పార్టీలో జాయిన్ అయ్యాను. సమస్యల మీద పాడొద్దని షర్మిలక్కను ఇంకెవరో చెప్పారు కదా. అసలు వాళ్ళ ఎజెండానే ప్రజల సమస్యలు చెప్పాలనే కదా. కాంగ్రెస్ పార్టీ అంటే అనార్గలంగా ఎవరైనా మాట్లాడచ్చు, ఏమైనా మాట్లాడచ్చు. కొన్ని పార్టీలకు వెళ్తే వాళ్ళు చెప్పినది నినాదం విధానం కూడా ఉంది. సో అగ్రనాయకత్వం అంటే ఇప్పుడు వయస్సు వాళ్ళు ఒక అగ్రనాయకత్వం వాళ్ళు. సో అగ్రనాయకత్వంలో మీ యొక్క వాటిని వినిపిస్తారా? 3 ఉద్యమాలు చూశాను నేను. ఫస్ట్ విప్లవోద్యమం నుంచి మొదలయ్యాను. ఆ తర్వాత ప్రత్యేక తెలంగాణ పోరాటానికి సపోర్ట్ చేశాను. ఆ ప్రత్యేక తెలంగాణ పోరాటం సపోర్ట్ చేస్తూనే దళితులు కేసీఆర్ కూడా మద్దతు ఇచ్చారు, పార్టీలో కూడా కొనసాగారు. తర్వాత కాంగ్రెస్ పార్టీకి వచ్చారు. సో మళ్ళీ ఇప్పుడు ఇంటి పార్టీ కూడా మన ఎమ్మెల్సీలా మీరు ఇంటి పార్టీ వారికి కూడా చంద్రశేఖర్ మద్దతు ఇచ్చారు. ఇది అంటే 4 పార్టీలలో మీ యొక్క వాణి వినిపించినప్పుడు జరిగింది తెలంగాణ ఉద్యమం కోసం ఒకసారి. సో ఈ యొక్క యాత్రలో మీరు ఈసారి పోటీ చేసేందుకు ముందుకెళ్తారా?